గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి దూసుకు వస్తున్న మిచాంగ్ ఏపీ తెలంగాణలో రెడ్ అలర్ట్ సీఎం సీట్ ఎవరికి సింగరేణిలో ఎన్నికల సైరన్ ఇస్రో ఖాతాలో మరో ఘనత వీసాలకు యూకే బ్రేక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతున్న మిచాంగ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది ప్రస్తుతం ఈ తీవ్ర తుపాన్ ఉత్తర దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనిస్తోంది ఇది మరింత బలపడి ఉత్తరంగా పయనించి నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది మిచాంగ్ తుపాన్ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది తుపాను తీరం దాటాక తీరంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అక్కడక్కడ అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది దీంతో తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు తీరానికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది తీవ్ర తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో ఇవాళ కుంభవృష్టికి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పటికే తుపాను దెబ్బకు రైతులు భారీగా నష్టపోయారు కోనసీమలో కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో నేలకూలాయి నెల్లూరు తిరుపతి కోనసీమ కృష్ణా కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి ప్రకాశం గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు కర్నూలు చిత్తూరు ఉభయ గోదావరి జిల్లాల్లో పత్తి వరి పంటలకు తుపాను బెడద పొంచి ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మిచాంగ్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి నెల్లూరు బాపట్ల అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి రైల్వే కోడూరులో గుంజనయేరు వాగు పొంగింది గూడూరులో పంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతోంది ఉప్పుటేరు వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో తిప్పగుంటపాలెంకు రాకపోకలు ఆగిపోయాయి తుపాను దృష్ట్యా ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాల్లో తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి దీంతో ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు అధికారులు తుపాన్ ప్రభావంతో తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి తిరుమల పాంచజన్యం గెస్ట్ హౌస్ వద్ద ఓ భారీ చెట్టు నేల కొరిగింది ఈదురుగాలులతో మరో 4 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి తుపాన్ ప్రభావంతో టీటీడీ అప్రమత్తమైంది తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారులకు ఆంక్షలు విధించింది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఘాట్ రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది కొండచర్యలు విరిగిపడటం పొగమంచు వల్ల రహదారి కనిపించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని టీటీడీ ఆందోళన చెందుతోంది తిరుపతి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి తిరుపతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక ఆలయం కపిల తీర్థం వద్ద జలపాతం పర్యాటకుల్ని భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది కొండపై నుంచి ఉవ్వెత్తున కిందకి దూకే జలపాతాన్ని పర్యాటకులు ఆసక్తిగా చూస్తున్నారు మిచాంగ్ తుపాన్ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని తుపాను పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు అక్కడ భోజన ఏర్పాట్లు ఇతర సదుపాయాలపై ఆరా తీశారు తుపాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు అప్రమత్తంగా ఉండి ప్రాణాన ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తుపాన్ నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు నాగాయలంక మండలం ఏటిమోగ వద్ద తుపాను పరిస్థితిని ఎస్పీ జాషువా ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు ఏటిమోగ నాచుకుంట ఈలచెట్ల దెబ్బదీవుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామన్నారు ఏపీలో తుపాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖకి పలు విమానాలు రద్దయ్యాయి ఇండిగో సంస్థ 19 విమానాలను రద్దు చేసింది మిచాంగ్ తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుపాన్లను ఎదుర్కోవడంలో అధికారులకు అనుభవం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు పంట చేతికొచ్చే సమయంలో తుపాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచాంగ్ తుపాన్ చెన్నైలో వర్షం బీభత్సం సృష్టించింది గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయమైంది దీంతో నగరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తుపాను తీవ్రత దృష్ట్యా ఆ చర్యలు సరిపోవట్లేదు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం క్లోజ్ అయింది. విమానాశ్రయం మొత్తం వరద నీటితో నిండిపోయింది. దీంతో అక్కడ కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమానాల రాకపోకలు నిలిపివేశారు. తుఫాన్ దెబ్బకు దక్షిణ చెన్నైలోని పోయస్ గార్డెన్ ప్రాంతంలో ఓ రహదారి కుంగిపోయింది. ఆ గుంతలోనే విద్యుత్ స్తంభం కూలిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో అది జలపాతాన్ని తలపిస్తోంది. దృశ్యాలు చూపరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమిళనాడును మిచాంగ్ తుపాన్ వణికిస్తోంది. తుపాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నైతో పాటు మరో 3 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం మూతపడ్డాయి. భారీ వర్షాలతో చెన్నైలో 5 మృతి చెందారు. చెన్నైలో కురుస్తున్న వర్షాలకు వజవంతంగల్ సబ్వే నీటితో మునిగిపోయింది. సబ్వే చెరువును తలపిస్తోంది. మనిషి సగం మునిగిపోయే వరకు వరద నీరు చేరింది. తమిళనాడులో కురుస్తున్న అకాల వర్షాలకు 2 వ్యక్తులు మరణించారు. కాంతూరు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఓ గోడ కూలి మృత్యువాత పడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. తుపాను విపత్తు నుంచి బయటపడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాలంటీర్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు 13 మంది మంత్రులను నియమించారు. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరారు. తమిళనాడులో తుపాను పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడారు. చెన్నైలో భారీ వర్షాలపై స్పందించారు సినీ నటుడు విశాల్. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విఫలమైందని ఆరోపించారు. 2015లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారన్న ఆయన 8 ఏళ్ల తర్వాత కూడా అంతకు మించిన దారుణ పరిస్థితులు ఉండటం దయనీయమన్నారు. తెలంగాణలోనూ 2 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ సీఎం ఎంపిక సీన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిపోయింది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ పార్లమెంటులో జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మళ్లీ స్టార్ట్ అవడంతో ఎన్నికల ఫలితాలు వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. సీఎం ఎంపిక కోసం హైదరాబాద్ లో జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్ లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. దీంతో ఆ బాధ్యతని ఎమ్మెల్యేలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే, ఇతర ఏఐసీసీ పరిశీలకులు ఇవాళ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమై చర్చించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్న డీకే శివకుమార్, మాణిక్రావు ఠాక్రే సీఎం ఎవరు అనే దానిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలు ఎవరూ పట్టు వీడటం లేదు. తాము పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హైకమాండ్ కు మొరపెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు క్యూ కట్టనుండటంతో ఇవాళ అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీఎం సీటుని ఎవరికి అప్పగించాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పేరును అధిష్టానం అఫీషియల్ గా ఆమోదించాక డీకే శివకుమార్ ఆ వివరాలు వెల్లడించనున్నట్టు సమాచారం. అయితే ఆ ప్రకటన ఢిల్లీలో చేయాలా లేదంటే హైదరాబాద్ వచ్చాక ముందు ఎమ్మెల్యేలకు ఆ తర్వాత మీడియాకి వెల్లడించాలా అన్న దానిపై ఇవాళ ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎం కోసం 6 కొత్త కార్లను అధికారులు సిద్ధం చేశారు. కొత్త ప్రభుత్వానికి సచివాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పాత బోర్డులను తొలగించిన అధికారులు కొత్త మంత్రులకు నూతన సిబ్బందిని కేటాయించారు. సెక్రటేరియట్ లో మీడియా కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని కేసీఆర్ అన్నారు.
అంతకుముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి కేటీఆర్ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని నేతలకు సూచించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. తాను వేరే పార్టీలోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని త్వరలో కేసీఆర్ ని కలుస్తానని అన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని, కేటీఆర్ హరీష్ రావుకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమి కారణాలపై విశ్లేషించుకుని లోపాలను తప్పులను సరిచేసుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ఎంఐఎం కుట్రలను ఎదుర్కొని రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజాసింగ్ ని కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో ఓటమిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాలనే నాయకుడు కావాలని ప్రజలు కోరుకున్నారని, హరీష్ రావు ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు కదా, వాళ్లతో పని చేయించుకోవాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇప్పటి నుంచే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కడియం శ్రీహరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దీనిలో కేంద్రం పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నామన్న జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతామని వెల్లడించారు. పలు సమస్యల వల్లే తెలంగాణలో బీఎస్పీ ఒక్క సీటు గెలవలేకపోయిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. క్యాడర్ పూర్తిగా ఫామ్ కాకపోవడం వల్లే ఓడిపోయామని తెలిపారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు సాధించామని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామని వెల్లడించారు. మిచాంగ్ తుపాను ప్రభావంపై నెల్లూరు జిల్లా అధికారులతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించాలని ఆదేశించారు. టీడీపీ చంద్రబాబు పర్యటనపై తుపాను ప్రభావం పడింది. ఆయన ఇవాళ శ్రీశైలం పర్యటన వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం మల్లాలను దర్శించుకోవాల్సింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్దమయ్యాయి. జోరు వానలోనూ మంత్రి రోజా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరు మున్సిపాలిటీ పిల్లారిపట్టు సచివాలయం పరిధిలోని 5వ వార్డు తాయిమాంబాపురంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు లేఖ రాశారు. నాగార్జున సాగర్ డ్యాం పై నవంబర్ 28కి పూర్వం ఉన్న పరిస్థితిని పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యతలు తెలంగాణ వద్దే ఉంచాలని కోరారు. సింగరేణి ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సింగరేణి కార్మికుల ఓటర్ లిస్ట్ ని ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులు అందజేశారు. పోలవరం ప్రాజెక్టుకి ఏపీ ప్రభుత్వం నిధులు కోరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు తొలి దశ నిర్మాణం పూర్తికి నిధులు కోరిందని జలశక్తి శాఖ పేర్కొంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు. ఇస్రో మరోసారి సత్తా చాటింది. అంతరిక్షంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చంద్రయాన్ 3 వ్యోమ నౌకలో వినియోగించిన ప్రొపల్షన్ మాడ్యూల్ ని చంద్రుడి కక్ష నుంచి భూ కక్షకు విజయవంతంగా తరలించింది. దీంతో చంద్రుడిపైకి ప్రయోగించడమే కాక ఆ వస్తువులను తిరిగి భూమిపైకి తీసుకురాగల సామర్థ్యం తమకుందని ఇస్రో చాటి చెప్పింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాట్ గా స్టార్ట్ అయ్యాయి. మొదటి రోజు కేంద్రం అడ్వకేట్ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని పూర్తిగా సంస్కరిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లులపై స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టింది. టీఎంసీ ఎంపీ మోయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని ఇవాళ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆమెపై చర్యలు తీసుకునే ముందు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగేలా చూడాలని ప్రతిపక్ష సభ్యులు బీఏసీలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఆ మేరకు ఇవాళ సభలో ఆ నివేదికను ప్రవేశపెట్టి చర్చ జరపనున్నారు. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య పేర్లతో కేంద్రం ప్రవేశపెట్టిన 3 కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ తెలియజేసింది. మధ్యప్రదేశ్ లో అరుదైన సన్నివేశం కనిపించింది. ఆ రాష్ట్ర సీఎం బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ సీఎం కమల్ నాథ్ కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించినందుకు గాను ఆయనకు అభినందనలు తెలియజేశారు. బీదర్లో రోడ్డు పక్కన ఉన్న నాన్ వెజ్ దుకాణాలన్నింటినీ మూసివేయాలని హుకుం జారీ చేశారు. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య
తమ ప్రాంతంలోని అన్ని విధుల్లో నాన్ వెజ్ స్టాల్స్ ని మూసివేయాలని ఓ పోలీస్ అధికారితో అన్నారు ఆయన. నాన్ వెజ్ షాపులు మూసేయాలన్న ఆదేశాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇలా ఎలా చేయగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను ఆయన ఖండించారు. ఎవరైనా ఒక వ్యక్తి నాన్ వెజ్ ఫుడ్ స్టాల్ పెట్టాలి అనుకుంటే దాన్ని ఎవరైనా ఎలా ఆపగలరు అని ఓవైసీ ఖండించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో భాగంగా దీనిని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇది 3-4 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పురాతన భవనం నేలమట్టమైంది. పూణేలోని బిదేవాడ ఆస్తిగా ప్రసిద్ధి చెందిన 2 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ధ్వంసం చేసింది. జేసీబీ సాయంతో దానిని అర్ధరాత్రి కూల్చివేసింది. కర్ణాటక విజయపుర పారిశ్రామిక ప్రాంతంలోని గిడ్డంగిలో 10 మందికి పైగా కూలీలు వందలాది ధాన్యపు బస్తాలను కింద చిక్కుకుపోయారు. ఇందులోని ఓ స్టోరేజ్ యూనిట్ కుప్పకూలి ధాన్యపు బస్తాలు కింద పడ్డాయి. దీంతో అందులోని కూలీలు ఆ బస్తాల కింద చిక్కుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు రంగం సిద్దమవుతూ ఉండటంతో పలువురు రాజీనామా బాటపడ్డారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు రాజీనామా చేశారు. తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు. తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటు కాబోతున్న తరుణంలో సీఎండీ ప్రభాకర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. 3 ఏళ్ల క్రితమే పదవీకాలం ముగిసినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఎస్డీగా కొనసాగించింది. గతంలో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వానికి నివేదికలిచ్చారని ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. తెలంగాణ కార్పొరేషన్ల చైర్మన్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఇందులో దూదిమెట్ల బాలరాజు యాదవ్, రవీందర్ సింగ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును మరిచిపోయారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు జరుపుకోవడంపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తో కలిసిపోయి తెలంగాణలో పోటీ చేయలేదని అన్నారు. రాష్ట్ర విభజనకు కూడా చంద్రబాబే కారణమన్న నాగార్జున జగన్ ని జైలుకు పంపించేందుకు కాంగ్రెస్ తో ములాఖత్ అయ్యారని ఆరోపించారు. ఏపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే అన్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, ఆయన తెలంగాణ సీఎం అయితే తెలుగు రాష్ట్రాల సమస్యలు తీరతాయన్నారు. ఏపీలో కూడా చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి తెలిపారు. ఆలస్యంగానైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారం చేపడుతోంది కాబట్టి ప్రజల ఆకాంక్షలు అందుకునేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. అమరావతి ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ని కేంద్రం ఆమోదించినట్టు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. 28 రాష్ట్రాల రాజధానుల జాబితాని కేంద్రం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరుని ప్రస్తావించింది. వాణిజ్య పన్నుల చెల్లింపును మరింత సులభతరం చేశామన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రాష్ట్ర పన్నుల విషయంలో కీలక సంస్కరణలు చేపట్టామన్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విజన్ అండ్ మిషన్ కార్యక్రమంలో లోగోని ఆవిష్కరించిన ఆయన వాణిజ్య పన్నుల శాఖను జీఎస్టీ విషయంలో ముందుకు నడిపించామని మంత్రి అన్నారు. టీడీపీ నేత లోకేష్ యోగలం పాదయాత్రకి బ్రేక్ పడింది. తుపాను కారణంగా 3 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. రెడ్ అలర్ట్ తొలగించిన తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, కొత్తపల్లి తీరంలో యువగలం పాదయాత్ర జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ జనవరికి వాయిదా వేసింది. ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపుపై ఒక్కొక్కరి పిటిషన్పై విచారిస్తోంది. సోమేష్ కుమార్ కి ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని బ్యూరోక్రాట్స్ తరపు న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు. విజయవాడ అక్కినేని విమెన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. చరష్మా సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా కంబతూరు మండలం తిమ్మాపురంలో అంగన్వాడీ కేంద్రానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గ్యాస్ సిలిండర్లతో పాటు కోడిగుడ్లను ఎత్తుకు వెళ్లారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇలాకాలో ఇలాంటి ఘటన జరగడంపై చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఊరెళ్లలోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో కల్తీ ఫుడ్ తిని బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బాలికలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ హల్చల్ చేశాడు. తాను డాక్టర్ని అని చెప్పుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్టు నటిస్తూ 3 రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మెదక్ జిల్లా తూప్రాన్లోని రావెల్లి శివార్లో శిక్షణ విమానం కుప్పకూలి 2 మృతి చెందారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో విమానం పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదంలో పైలట్ తో పాటు ట్రైనీ పైలట్ చనిపోయారు. 2023 నేవీ డే ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నేవీ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నేవీ అధికారుల విన్యాసాలు మోదీ ఆసక్తిగా తిలకించారు. సాయుధ బలగాలలో మహిళల బలాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. నేవీ డేలో పాల్గొన్న మోదీ నౌకాదళంలో మొదటి మహిళా కమాండింగ్ అధికారిని నియమించడం దేశానికే గొప్ప విజయమన్నారు. ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాఘవ్ చద్దా సస్పెన్షన్ పై రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ సభలో చర్చించింది. రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆప్ ఎంపీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సరిగా జరగలేదని, అందుకే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆమె అన్నారు. ఆప్ నేత సంజయ్ సింగ్ కు మరోసారి కోర్టులో ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్ కస్టడీ ఈ నెల 11 వరకు పొడిగించింది. రావుస్ అవెన్యూ కోర్టు కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు కస్టడీని పొడిగించింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తనపై తప్పుడు ఆరోపణలు సృష్టించారని మండిపడ్డారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మిజో నేషనల్ ఫ్రంట్ 10 స్థానాల్లో గెలిచి 2వ స్థానం నిలబెట్టుకుంది. జేపీఎం అధ్యక్షుడు లల్దు హోమా అధికారంలోకి రానున్నారు. మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. టెంగ్ నౌపాల్ జిల్లా లీతు గ్రామంలో 2 తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా కర్రలతో దాడికి పాల్పడ్డారు. తుపాకులతో కాల్చుకున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కాలుష్యం కారణంగా కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత పెరిగిందని అధికారులు తెలిపారు. గుజరాత్ లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమిని ఎదుర్కోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. అహ్మదాబాద్ లోకి పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. వసుంధర కాలనీలో ఓ భవనంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. బీహార్లోని పాట్నా యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తింది. హాస్టల్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఇష్టారీతిన దాడి చేసుకున్నారు. ఇందులో రాళ్ల దాడి చేసుకోవడంతో పాటు కాల్పులు జరుపుకున్నారు. పశ్చిమ బెంగాల్లో రాధికాపూర్ ఎక్స్ప్రెస్ ట్రక్ ని ఢీకొట్టిన ఘటనను దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్రక్ ని ఢీకొట్టి రైలు పట్టాలు తప్పగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోగీల నుంచి ఇంజిన్ ని వేరు చేసి మంటల్ని ఆర్పివేశారు. వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాని మరింత కఠినతరం చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అత్యధిక వేతనాలు ఉన్న విదేశీ వ్యక్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలు అమలు చేయాలని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో బిల్లు పెట్టారు. ఇది ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మాల్దీవుల్లో మోహరించిన దళాలను వెనక్కి తీసుకునేందుకు భారత్ అంగీకరించిందని ఆ దేశ అధ్యక్షుడు మహ్మూద్ మయిజు అన్నారు. పర్యావరణ సదస్సులో భాగంగా దుబాయ్లో ఉన్న ఆయన ప్రధాని మోదీని కలిశారు.